అయోధ్యకు ప్రభాస్ రాకపోవడానికి కారణం ఇదే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ చాలా వైభవంగా జరిగింది. అయోధ్య అంతా రామనామ స్మరణతో మారుమోగింది. ప్రతి గుడిలో కూడా పూజలు నిర్వహించారు. పీఎం మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ చాలా వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రభాస్ మాత్రం రాలేదు. అయోధ్య మొత్తం భక్తులతో నిండిపోయింది. అయితే ప్రాణ ప్రతిష్ఠ తర్వాత బాలరాముడి ఫోటోస్ బయటకు రాగా ఆ ఫోటోస్ బాగా వైరల్ అయ్యాయి. చిరునవ్వులు చిందిస్తూ బాలరామయ్య చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు. ఈ వేడుకకు మన టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హాజరయ్యారు. అయితే రాముడిని చూసి మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తోంది. నిజానికి చిరంజీవికి దైవభక్తి ఎక్కువ. రామ మందిరం నిర్మాణానికి తన వంతు సహాయం కూడా చేశారు. అయితే చిరంజీవి రాముడికి దండం పెట్టుకునే టైంలో ఆయన కళ్ళ వెంట నీళ్లు వచ్చాయని తెలిసింది. ఇక్కడే అర్థమవుతుంది చిరంజీవికి దైవభక్తి ఎంత ఎక్కువో. అయితే అక్కడ అందరు హీరోస్ కనిపించారు, కానీ ప్రభాస్ మాత్రం కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ కొద్దిగా నిరాశ చెందారు. అయితే ప్రభాస్ వెళ్ళకపోవడానికి కారణం రాజసాబ్ కల్కి 2898 AD షూటింగ్ ఉండడమే. రీసెంట్ గా జరిగిన కృష్ణరాజు జయంతి కార్యక్రమానికి కూడా ప్రభాస్ ఈ కారణం వల్లే హాజరు కాలేకపోయారు. అయోధ్యకు 40 కోట్లు విరాళంగా ఇచ్చినా కూడా ప్రభాస్ మాత్రం కల్లారా శ్రీరామచంద్రుని చూడలేకపోయారు. ఈ విషయంపై ప్రభాస్ టీం ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయకపోయినా కానీ ఇదే రీజన్ అని అంతా అనుకుంటున్నారు.